మత గ్రంథాలన్నీ, ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ వెతకండి. ఎన్ని మత గ్రంథాలు వెతికినా సృష్టి అంతటిలో పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారిని పేరు వహించిన వాడు, పాపము చేయని వాడు, పాపము లేనివాడు, పాపం అంటే ఏమిటో ఎరగని పరమ పవిత్రుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళికి సవాలు విసిరాడు. ఏమనో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు విసిరిన సవాలు నేటికి మానవాళి చెవుల్లో గింగుర్లమంటూ మారుమోగుతూనే ఉంది. పరిశుద్ధుడు ఒకే ఒక్కడు. దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, దేవతలు ఎంతమంది అయినా ఉండొచ్చు, పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు.